అయ్య బాబోయ్! ఇది సాధారణ భయం కాదు. పరీక్షలో ఫెయిలవుతాననే భయం మన హీరో గోపీని వెంటాడుతోంది. చూడండి చూడండి, ఆ చెమట చుక్కలు! ప్రశ్నాపత్రం చూడకముందే ఫలితాలు వచ్చేసినట్టు భయపడుతున్నాడు. గోపీకి మాత్రం క్లాస్ పిల్లలందరూ రాక్షసుల్లా కనిపిస్తున్నారు. భయం కూడా ఒక మాయాజాలమే కదా. నవ్వులు వినిపిస్తున్నాయా? అవి పిల్లల నవ్వులా లేక గోపి ఊహలలోని భూతాల నవ్వులా? ఇదిగో మన హీరో ఎంత చిన్నవాడిగా, ఎంత బలహీనంగా అనిపిస్తున్నాడో చూడండి. అరే అరే, ఇక్కడ్నుంచి ఎవరో వస్తున్నారు. నల్లటి రెక్కలు, తెలివైన కళ్ళు. అవును, నేనే. మెరుపు వెలుగులో ఒక వీరుడి నీడ కనిపిస్తోంది. అతనే విక్రమాదిత్యుడు, భయాన్ని కత్తితో ఎదుర్కొనే రాజు. గసిప్ కాకి రెడీ. హాట్ గసిప్ స్ప్రెడ్ చేద్దాం. ఎవ్రీవన్ లిసన్. ఫ్లయింగ్ గసిప్ కాకి. బురదలో బూట్లు కూరుకుపోతున్నా అతని సంకల్పం మాత్రం కదలడం లేదు. రాజు చేతిలోని కత్తి యుద్ధాల్ని చూసింది. కాని ఈ రాత్రి మాయతో పోరాడబోతోంది. కాని ఒక రాజు మాత్రం భయాన్ని వెంబడిస్తున్నాడు. అయ్యో అయ్యో, ఇద్దరు మళ్ళీ స్టార్ట్ అయ్యారు. ఒక్కసారిగా ఆకాశాన్ని చీల్చుకుంటూ మెరుపు పడింది. అయ్యయ్యో, నేను భయపడింది నిజంగానే వచ్చింది. ఈ మొండితనం నాకు చాలా ఇష్టం రాజా. బురదలో బూట్లు కూరుకుపోతున్నా అతని సంకల్పం మాత్రం కదలడం లేదు. రాజు చేతిలోని కత్తి యుద్ధాల్ని చూసింది. నాకైతే ఇక్కడ భయంతో ఈకలు రాలిపోతున్నాయి. ఇంకో 5 నిమిషాల్లో నేను కాకి కాదు కోడి పిల్లలా అయిపోతాను బాస్. ఈసారి బేతాళుడిని తప్పకుండా తీసుకెళ్తాను. ఎన్ని మాయలు చేసినా వదలను. మళ్ళీ వచ్చావా విక్రమాదిత్యుడా? నీ మొండితనం నాకు చాలా ఇష్టం రాజా. కానీ ఈ రాత్రి మాయతో పోరాడబోతోంది. చెట్టుకు తలకిందులుగా వేలాడుతూ ఎర్రటి కళ్లతో నవ్వుతున్న ఆ రూపం అతడే బేతాళుడు. వాడి నవ్వు వినిపిస్తే చాలు చీకటి కూడా ఒకడుగు వెనక్కి వేస్తుంది. కాని మన రాజు భయపడటమనే పదమే తెలియనట్టు నిలబడ్డాడు. ఇద్దరూ ఎదురెదురుగా నిలబడితే శ్మశానం కూడా ఊపిరి బిగపట్టుకుంటుంది. అయ్యో, ఇద్దరూ మళ్లీ మొదలుపెట్టారు. ఒకడు మొండిరాజు, ఇంకొకడు మాయల మాస్టారు. చూడండి చూడండి, బేతాళుడు ఒక్క గెంతుతో రాజు వీపు మీదకెక్కేశాడు. అలా మొదలైంది మరోసారి. ప్రశ్నలు, సమాధానాలు, రహస్యాలతో నిండిన ప్రయాణం. రాత్రి మరింత గాఢంగా మారుతోంది. రాజా, ఈ రాత్రి నీకు ఒక కథ చెప్తాను. ఆ కథలోని ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోతే నీ తల పేలిపోతుంది. అయ్యో దేవుడా, ఈ బేతాళుడికి ఒక్కటే డైలాగ్. ప్రతి సీజన్లో అదే స్క్రిప్ట్. మాట్లాడితే నేను మళ్ళీ ఎగిరిపోతాను. బేతాళుడు రాజు వీపు మీద కూర్చుని తన తదుపరి మాయకు సిద్ధమవుతున్నాడు. ఈ రాత్రి కథ అయితే విను విక్రమాదిత్య. సాధారణ కథ కాదు, ఒక బాలుడి జీవితాన్ని మార్చిన కథ. ఒక ప్రశ్న, ఒక నిర్ణయం, ఒక నిజం. బేతాళుడి కళ్లలో ఎర్రటి వెలుగు పెరుగుతోంది. ఆ కళ్లల్లోకి చూస్తే మరో ప్రపంచం కనిపిస్తున్నట్టు ఉంది. అవును, ఇప్పుడు మనం వెళ్తున్నది సంతోషపురమనే చిన్న గ్రామానికి. సంతోషపురం పేరు వింటేనే ఆనందంగా ఉంటుంది. కానీ మన హీరో పరిస్థితి మాత్రం అంత ఆనందంగా లేదు. ఇదిగో గోపి పుస్తకం ముందు పెట్టుకుని చదువుతున్నట్టు నటిస్తున్నాడు. చదువు మొదలవ్వకముందే నిద్ర మొదలైపోయింది. అయ్యయ్యో, పుస్తకం కూడా విసిగిపోయి నేరుగా ముఖం మీద పడిపోయింది. నాకు ఏమీ గుర్తుకు రావడం లేదు. భయపడకు. గోపి మెదడులో ఇప్పుడు గణితం లేదు, కలలు మాత్రమే తిరుగుతున్నాయి. గోపి జోక్ చెప్తున్నాడు, కాని లోపల మాత్రం భయం నెమ్మదిగా పెరుగుతోంది. అమ్మ మాత్రం ఆగేది కాదు. పరీక్షలు దగ్గర పడ్డాయంటే ఆమె గుండెల్లోనే అలారం మోగుతుంది. చీపురు ఒక చేతిలో, బాధ్యత మరో చేతిలో. అదే
అమ్మల శక్తి. అమ్మా, ఒకవేళ నేను మోసం చేసి గెలిస్తే నువ్వు నన్ను ప్రేమిస్తావా? గోపి, నా బిడ్డ, నా ప్రేమకు మోసం అవసరం లేదు. నువ్వు నీ మనసుకు న్యాయం చేస్తే చాలు. నిజాయితీ లేని విజయం నాకు వద్దురా. నా కొడుకు ఓడిపోవచ్చు కాని దొంగ కాకూడదు. అబ్బాయి ఒక్క మాట నా గుండెలోకే కత్తిలా దిగింది. Come on, let's go! I studied all night. Good luck, everyone! అందరూ మీ పరీక్ష మీదే దృష్టి పెట్టండి. చేతిలో ఉంది ఈ కథను మార్చగల చిన్న కాగితం. రాము నెమ్మదిగా చుట్టూ చూశాడు. ఎవ్వరూ గమనించడం లేదని నిర్ధారించుకున్నాడు. ఆ చిన్న చీటీ గోపీకి విజయంలా కనిపించింది. కాని నిజానికి అది ఒక ఉచ్చు. ఒక తప్పు నిర్ణయం ఒక జీవితాన్ని తప్పుదారి పట్టించగలదు. గోపి చేతులు వణుకుతున్నాయి. మనస్సులో భయం. మరోవైపు అమ్మ మాటలు. నా కొడుకు ఓడిపోవచ్చు కాని దొంగ కాకూడదు. నిజాయితీని వదిలేస్తే మార్కులు రావచ్చు, కాని మనల్ని మనం కోల్పోతాం. నిజాయితీతో ఓడిపోవడం గొప్పది. ఇప్పుడు కథ అసలు మలుపు తిరగబోతోంది. భయం ఎక్కువైతే మన ఊహలే మనల్ని భయపెడతాయి. ప్రతి బెంచ్, ప్రతి పుస్తకం, ప్రతి ప్రశ్న అతనికి భయాన్నే గుర్తుచేస్తున్నాయి. నువ్వు పిచ్చివాడివా? అతనే రాము. తెలివి ఎక్కువ, కాని దారి మాత్రం తప్పింది. అమ్మయ్య, బాంబ్ డిఫ్యూజ్ అయింది. చూడండి, చెమట చుక్కలు మళ్లీ మొదలయ్యాయి. Time's up. Stop writing and pass your papers forward. Here is my paper, sir. Thank you, Gopi. Next. Sir, mine too. Peaceful day. Indeed. It's here! The results! Let's see. Let's see. I passed. Yes. Oh no, I failed. Check the list! ఇప్పుడు నిర్ణయం గోపీదే. భయానికి లొంగిపోతాడా, లేక తన ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటాడా? అదే ఈ కథలోని అసలైన పరీక్ష. మిత్రులారా, పరీక్షల్లో గెలవటం గొప్ప విషయం. ఫెయిల్ అయ్యాడు. చూడు, రిపోర్ట్ కానీ కార్డ్ తో ఏడుస్తున్నాడు. జీవితంలో గెలవటం ఇంకా గొప్ప ఫెయిల్ విషయం. అయ్యాడు. ఏమిటిరా, డిప్రెషన్ లో ఉన్నావా? ఫెయిల్ అయ్యాడు. మార్కులు మీ ప్రతిభను చూపవచ్చు, కానీ మీ గుణం, మీ నిజాయితీ, మీ ధైర్యమే మిమ్మల్ని నిజమైన విజేతలుగా నిలబెడతాయి. ఆపండి. గోపి మార్కుల్లో ఓడిపోయాడు, కాని తన మనసును గెలుచుకున్నాడు. అందుకే నిజాయితీతో ఓడినా ఆత్మగౌరవంతో గెలిచినట్టే. ఆవ్, జీరో నుంచి సూపర్ హీరో అయ్యాడు మనోడు. గుణం లేని చదువు వ్యర్థం. ఈ పిల్లాడు మన గ్రామ గర్వం. ప్రతి కథ మనల్ని గెలిపించడానికి మాత్రమే కాదు, మనల్ని మంచివాళ్లుగా మార్చడానికి కూడా. మార్కులు కాదు మీ విలువ, నిజాయితీ అసలైన కిరీటం. Moral stories.